సాధన కోసం మున్సిపల్ ఉద్యోగుల సమ్మెకు వామపక్షాలు మద్దతు పలికాయి. 300 మందితో వామపక్ష నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నా చేస్తున్నారు. ఈ మహాధర్నాలో సిపిఐ నేత నారాయణ పాల్గొన్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, చెప్పండి, ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగుల సమ్మెకు వామపక్షాలు మద్దతు పలికినట్టు తెలుస్తున్నాయి. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? శ్రవంతి తమ వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ కార్మిక సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ కార్మికులు పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టి వారి డిమాండ్లు నెరవేర్చాలంటే రోజు రోజుకు పారిశుద్ధ కార్మికులు టోటల్ గా కూడా వచ్చి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఈ రోజుతో 11వ రోజు కూడా వామపక్షాలు పూర్తి స్థాయిలో కూడా మద్దతు పలుకుతున్నాయి. దాదాపు 10 వామపక్ష పార్టీలు కూడా మద్దతు పలికిన ఎక్కడికక్కడ పూర్తిగా పారిశుద్ధ కార్మికులు నిలిపివేశారు. దాదాపు టోటల్ గా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు నిలిపివేశారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి మేడం. ఎస్ఎల్ పద్మ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ రోజే ట్రేడ్ యూనియన్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో లేబర్ మినిస్టర్ గారిని వెళ్లి కలిసి రావడం జరిగింది. సమ్మె పరిష్కారానికి పూనుకోవాలని కూడా ట్రేడ్ యూనియన్స్ విజ్ఞప్తి చేశాయి. అయితే మా మినిస్టర్ గారు ఇచ్చినటువంటి హామీ తప్పకుండా ఈ రోజు సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయాన్ని విన్నవిస్తానని, జీతాలు పెంచడానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజు లోపు సమస్య పరిష్కరించకపోతే రేపు బంద్ ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా మున్సిపల్ కార్మికుల సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్సే. ఆ న్యాయమైన సమస్యలకు పరిష్కారాన్ని పూనుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వామపక్షాలు అయితే పూర్తి మద్దతు ఇస్తున్నారు కార్మికుల పట్ల. ఎలా ఉంది మేడం ఇక్కడ ఇప్పటివరకు మీ డిమాండ్లు ఏంటి? మేము డిమాండ్ చేస్తున్నది తక్షణమే మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించాలి. వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి వేతనాల్ని పెంచాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. 180 మంది మహిళలు, 64 వర్గాల మహిళలు పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ కార్మికులు అయితే ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే సిపిఐ నారాయణ వీళ్ళు మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మహాధర్నాలో 300 మంది కూడా ఈ మద్దతు పలికడం జరిగింది. దాదాపు అయితే ఈ మహాధర్నాలకు వామపక్షాలు అయితే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా వామపక్షాలు అయితే ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులకైతే మేము ఎప్పుడు వెన్నంటే అండగా ఉంటామని చెప్తున్నారు. ఇటు వామపక్ష పార్టీలు, ఇటు జీఎస్ఎంసీ కార్మికులు ఒక్కతాటిగా ముక్త కంఠంతో చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆ డిమాండ్లను మాత్రం తీసేయకపోతే మాత్రం ఎప్పటికప్పుడు ఇలాగే సమ్మెలు, రాస్తారోకలు అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కార్తిక్, దీనిపై ఏమన్నా అధికారులు కానీ అక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా దీనిపై, ఈ మహాధర్నాపై? శ్రవంతి, ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అయితే సాధించినట్లయితే వీలైతే కార్మికులను ఇక్కడ నుంచి తొలగిస్తాం, వేరే కొత్త కార్మికులను అయితే మేము తీసుకుంటామని చెప్పి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు కొంతమంది చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఇప్పటివరకు 70% కూడా కార్మికులు పనుల్లోకి జరిగారు. అయినా కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ కార్మికులు అయితే పూర్తిగా పనులు మాత్రం తొలగించారు. ప్రభుత్వం మాత్రం అధికారులు ఇటు పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలను, అదనపు లారీలను కూడా ఏర్పాటు చేసి పారిశుద్ధ కార్మికులను అయితే జరుపుతున్న పరిస్థితి. అయినా కూడా పారిశుద్ధ కార్మికులు ఎక్కడ చెత్త అక్కడే గుట్టలుగా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో సమ్మెలు, రాస్తారోకలు ఇలాగే కొనసాగిస్తామని ఇక్కడ వామపక్షాలు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.